తాజాంశాన్ని చూస్తున్నాం. నిన్నటి వైసీపీ నేతల పర్యటనలో రౌడీ షీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణనాయుడు తెలుసుకుందాం. కృష్ణ, నిన్నటి ఘటనపై పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? తాజా సమాచారం ఏంటి? ఏదైతే నిన్న వైసీపీ నేతలు రాజధాని పర్యటన పేరుతో చేసిన హడావిడి అలాగే ఇది ఉందో దాన్ని రాజధాని రైతులందరూ వీటుగా తిప్పికొట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు ఈ మావిగన్ అనే పేరుతో కుట్రల పన్నుతూ రాజధాని అమరావతి జోలికి వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి కూడా తేల్చి చెప్పడం జరిగింది. వారిని తరిమి కూడా కొట్టారు. అయితే దీనికి సంబంధించి నిన్న చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం, అటు రాళ్ల దాడి అలాగే వీటికి సంబంధించి కూడా పోలీసులు తీవ్రంగా పరిగణించారు. మొత్తంగా 3 కేసులు అనేది నమోదు చేశారు. ఇందులో ఒక అంబటి రాంబాబు స్వయంగా ఒక పోలీస్ అధికారిని చొక్కా పట్టుకుని తోసిన ఘటన కూడా సీరియస్ గా తీసుకున్నారు. అలాగే రైతులను ఎవరు రెచ్చగొట్టారు, అలాగే రైతుల మీద తొలుత రాళ్లు ఎదిరిందెవరో, రైతులపైన దాడి చేయడానికి వీళ్ళు వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కోణంలో వాళ్ళు నిన్న ఉన్న అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో కొందరు ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగిందో ఆ దాడి ఘటనలో దాడికి పాల్పడిన వాళ్ళు కొందరు రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేను వైసీపీ నేతల వెంట వచ్చి ఈ రైతులపైన దాడిలో పాల్గొన్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించి కొన్ని వాళ్ళు మొత్తం ఉన్న వీడియోలన్నింటినీ కూడా సేకరించి ఆ టీడీపీ కార్యాలయం దాడికి పాల్పడిన వాడి నిన్న వైసీపీ నేతల వెంట కూడా వచ్చి రైతులపై దాడికి పాల్పడ్డారనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏదైతే ఒక కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయో దానికి సంబంధించి కూడా ఇది కూడా వైసీపీ వెంట వచ్చిన అల్లరి మూకలు అదే రౌడీ మూకల దాడిలోనే ఈ ఘటన జరిగిందనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కేసును నమోదైన 3 కేసులను అన్ని కోణాల్లోనూ సమగ్రంగా విచారణ జరిపిస్తున్నారు. అందుకు తగ్గ బాధ్యులపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నారు. ధన్యవాదాలు కృష్ణ.